అందరికీ నమస్తే. నేను మీ ఆదిలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ గార్డెన్. పోయిన నెలలో సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలు తీసుకెళ్ళమన్నారని కొండవీడు వెళ్ళాం కదండి. మీకు ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఆ వీడియోలో ఈ పప్పాయ తోటలు ఇవన్నీ చూపించలేదని మరొక వీడియో చేస్తున్నాను. కొండవీడు వెళ్ళే దారిలో కొత్తపల్లి అనే గ్రామంలో అండి ఇది ఈ పప్పాయ తోట. అక్కడ రైతులు కూడా ఉన్నారు పొలంలో. మేము కేజీల లెక్క తీసుకున్నాం పప్పాయలు. నాకు నచ్చినవి నేను కోసుకున్నానండి. చూడండి తోటలో ఎంత బాగున్నాయి కాయలు. మా బాబు నేను మా హస్బెండ్ మా పాప మేమందరం వెళ్ళామండి ఆ తోటలోకి. మాకు కావాల్సినవన్నీ కోసుకున్నాము. ఇంకా పపాయ తోటలే కాదండి, అక్కడ అరటి తోటలు, కరివేపాకు తోటలు, కనకాంబరం తోటలు, గులాబీ తోటలు చాలా ఉన్నాయండి. ఆ ఊరు మొత్తంలో కూరగాయలు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పూలు అన్ని మొక్కలు ఉన్నాయండి ఆ ఊర్లో. అన్నీ చూసాం మేము. ఇది అరటి తోట అండి. పెద్ద పెద్ద గెలలు ఉన్నాయండి అరటి పళ్ళు. ఇది మొత్తం అరటి తోట. ఇదేమో కరివేపాకు తోట అండి. చాలా బాగుంది కదండి కరివేపాకు తోట. ఇదేమో కనకాంబరం తోట అండి. ఇవి మొత్తం బాగా పూలు ఫుల్గా ఉన్నాయి. ఇటు పక్క సగం వాటికి పూలు వాళ్ళు కోసారండి మేము వెళ్ళేసరికి. ఇటేమో కోయలేదు, పూలు ఫుల్గా ఉన్నాయి. ఇదేమో గులాబీ తోట అండి. పింక్ కలర్ నాటు గులాబీ అండి. ఇది చాలా బాగున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అన్ని రకాల పూలు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల కాయలు, పండ్లు అన్నీ ఉన్నాయండి. మేము వెళ్ళి చూసి వచ్చాము. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.